తిట్టనివ్వన్నయ్యా, మంచి విషయమే కదా, మనకు కూడా సంతోషంగా ఉంటుంది. ఆలియా, నాకు ఎందుకు భయంగా ఉందంటే నాకు కళ్ళజోడుకు మధ్య ఉన్న బంధం గురించి అసలు నిజం నాన్నమ్మకి తెలిసిపోయిందనుకో. అన్నయ్య, జస్ట్ లీవ్ ఇట్. నాన్నమ్మ ఇప్పుడు బానే ఉంది కదా, తనకేవి కాలేదుగా. అంటే దీని అర్థం ఏంటి? ఇట్స్ ఆల్ గుడ్, సో లెట్ ఇట్ బీ. నేను నీ నుండి ఇదెప్పుడు కూడా ఊహించలేదు. ముందు నువ్వు తన దగ్గర నిజం దాచావు, ఇక ఇప్పుడు తలదించుకుని నిలబడ్డావా? అమ్మమ్మ, నేను చాలమ్మా ప్రజ్ఞ, చాలు. ఇక నువ్వు నాకేమీ చెప్పాల్సిన అవసరం లేదు. నాకు మొత్తం అంతా తెలిసిపోయింది. ఒంటరిగా మొత్తం అంతా భరిస్తూ వచ్చావు. మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని అనుకోలేదు కదా నువ్వు. నీకంటే మంచి కోడలు నాకు ఇంకెక్కడా కూడా దొరికే అవకాశం లేదు. మళ్ళీ ఒకసారి నువ్వు ఈ ఇంటి సంతోషం కోసం నీ సంతోషాలను త్యాగం చేశావు. స్వయంగా ఇంత పెద్ద కష్టాన్ని అనుభవిస్తూ వచ్చావు. కానీ మాలో ఎవరికి కూడా ఒక్క మాట కూడా చెప్పనే లేదు. అసలు నువ్వు ఏమంటున్నావు నానమ్మ? ప్రవీణ్ని పెళ్లి మండపం నుంచి తను పంపించింది, కానీ నువ్వు తనను పొగుడుతున్నావు. పైగా తనని దగ్గర తీసుకుంటున్నావు. ఎందుకు నానమ్మ? ఎందుకంటే తను తప్పేమీ లేదు కాబట్టి. తప్పంతా తనదే కదా నానమ్మ. తను నీకేం కథ చెప్పిందో తెలియదు, కానీ నేను నీకు ఏదైతే చెప్పానో అదే నిజం నానమ్మ. నాకు కూడా తెలియదు అభి, నువ్వే విన్నావు, ఏం అర్థం చేసుకున్నావని. ఏ జన్మలోనో చేసుకున్న పుణ్యం వల్ల ప్రజ్ఞ మన ఇంటికి కోడలిగా వచ్చింది. వాట్ రబ్బిష్ నానమ్మా! తన కారణంగానే నా పిల్ల ఆగిపోయింది నానమ్మా. కానీ నువ్వు తన్ని పొగుడుతున్నావా? అన్నయ్య, నేను భయపడ్డంత జరిగింది. ఈ కళ్ళజోడు నానమ్మని ఏదైనా మాయ చేస్తుంది, తర్వాత నానమ్మ మన మాట విందు అని చెప్పాను. ఎవరు ఎలాంటి మాయా చేయలేదు ఆలియా. నీ కళ్ళకి నువ్వే గంతలు కట్టుకున్నావు. అలాగే అభి కళ్ళకు కూడా కట్టాలని ప్రయత్నిస్తున్నావు. అందుకే తన కట్టుకున్న భార్యని కూడా తప్పుగా అర్థం చేసుకున్నాడు. తను ఎవరినైతే ఎంతగా ప్రేమిస్తూ వచ్చాడో తనతో ఈరోజు తనకున్న బంధాన్ని తెంచుకోవడానికి సిద్ధపడ్డాడు. తను మాత్రం అన్నిటినీ భరిస్తూ వచ్చింది. తిరిగి ఎవరిని కూడా ఒక్క మాట కూడా అనకుండా ఉండిపోయింది. నిజం ఏదైతే ఉందో అది ఎప్పటికీ మారదు. నిజాన్ని ఎంతో కాలం ఎవరు కూడా దాచలేరు. నాకు మొత్తం నిజమంతా తెలిసిపోయింది. నీ పెళ్లి ఆగిపోవడానికి కారణం ప్రజ్ఞ కాదు, ప్రవీణ్ ఇంకా బుల్బుల్. నాకు వాళ్లే స్వయంగా చెప్పారు. అలాగే పెళ్లి నుంచి పారిపోవాలనే ఆ నిర్ణయం కేవలం అంటే కేవలం ప్రవీణ్ది మాత్రమే. వాళ్ళను కలిసావా? లేదు, నాకు వాళ్ళు ఫోన్ చేశారు. నీకసలు ఎంత ధైర్యం ఉంటే మళ్ళీ ఇలా ఫోన్ చేస్తావు? ఎవరు మాట్లాడేది? నేను అభి వాళ్ళ నాన్నమ్మని మాట్లాడుతున్నాను. నువ్వెవరు? అమ్మమ్మ, నేను బుల్బుల్ని, ప్రజ్ఞ అక్క చెల్లెల్ని. బుల్బుల్, నువ్వు ప్రవీణ్ ఫోన్ నుండి మాట్లాడుతున్నావు అంటే దీని అర్థం తను నీ పక్కనే ఉన్నాడా? అంటే అభి ఏదైతే చెప్పాడో అదంతా నిజమేనా? అమ్మమ్మ, అభి బావగారు మీకేం చెప్పారో నాకు తెలీదు. నేను ఇప్పుడు మా అమ్మ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. మీరు అమ్మ పక్కనే ఉన్నారా? ప్లీజ్ నాకు చెప్పండి, అమ్మ ఆరోగ్యం ఎలా ఉంది? అంతగా సీరియస్ గా ఏం లేదు కదా? ఆవిడ ఆపరేషన్ థియేటర్లో ఉంది. తనకు ఆపరేషన్ జరుగుతోంది. అంతా నా వల్లే జరుగుతుందమ్మమ్మ, అంతా నా వల్లే జరుగుతుంది. నేను ప్రవీణ్ని ప్రేమించుండకపోతే మా అక్క బావగారి మధ్య అసలు ఎలాంటి సమస్య వచ్చుండేదే కాదు. బుల్బుల్, ఒక విషయం చెప్పు. ప్రజ్ఞ మీ ఇద్దరికీ పారిపోవడానికి సహాయం చేసిందా? అమ్మమ్మ, మీరేనా ఈ ప్రశ్న అడిగేది? ఎవరి మీద మీకు అందరికంటే ఎక్కువగా నమ్మకం ఉందో ఈరోజు మీరు తన్నే అనుమానిస్తున్నారా? అమ్మమ్మ, మా ప్రజ్ఞ అక్క అలా ఎప్పటికీ ఆలోచించలేదు. ప్రవీణ్ నన్ను ప్రేమిస్తున్నాడని తనకి తెలిసిన తర్వాత కూడా తను కేవలం ఆలియా సంతోషాన్ని కోరుకుంది, నా సంతోషం కాదు. మా ప్రజ్ఞ అక్క ప్రవీణ్ కి నచ్చ చెప్పింది. తను నన్ను మర్చిపోయి ఆలియాని పెళ్లి చేసుకోమంది. నేను ప్రవీణ్ పెళ్లికి ఎందుకు రాలేదంటే నాకు ప్రవీణ్ నన్ను అక్కడ చూశాడంటే బలహీనుడు అయిపోతాడని. కానీ ఆఖరి నిమిషంలో ప్రవీణ్ పెళ్లి
చేసుకోకూడదని నిర్ణయించుకున్నాడు. కనీసం ఎవరికి చెప్పకుండానే అక్కడి నుంచి బయలుదేరొచ్చాడు. ప్రజ్ఞ అక్క ఇక్కడ కూడా వచ్చింది ప్రవీణ్ కి నచ్చ చెప్పి దాన్ని తిరిగి తీసుకెళ్లాలని. కానీ ప్రవీణ్ ఎవరి మాట వినలేదమ్మమ్మ. బావగారు అయితే అంత తప్పుగా అనుకున్నారు. ఇదే ఆ నిజం. అంతేగాని నువ్వు చెప్పింది అసలు నిజమే కాదభి. అసలు కొంచెం కూడా ఆలోచించకుండా నువ్వు నీ భార్య మీద నిందలు మోపావు. అలాగే ఏ నమ్మకం మీద మీ ఈ బంధం నిలబడుందో దాన్ని నువ్వు కేవలం ఒకే ఒక్క నిమిషంలో అంతం చేసేశావు. ఎవరి మీద లేకపోయినా నువ్వు కనీసం మీ నాన్నమ్మ ఎంపిక మీదైనా నమ్మకం ఉంచాల్సింది. తను ప్రతిసారి నీకు మంచి చేస్తూనే ఉంది, కానీ నువ్వు ప్రతిసారి తన్ని తప్పుగా అనుకుంటూనే ఉన్నావు. తను అక్కడికి ప్రవీణ్ దగ్గరికి తన్ని కలవడం కోసం వెళ్ళలేదు, తనకి నచ్చ చెప్పడానికి వెళ్ళింది. తను ఆలియా దగ్గరికి తిరిగి వచ్చేయాలని. తనకి ఈ విషయం ముందే తెలుసు కూడా, తన చెల్లెలు బుల్బుల్ని ప్రవీణ్ ప్రేమిస్తున్నాడు అని. అయినా తను నీ చెల్లెలి గురించి ఆలోచించింది. తన చెల్లెలి బాధ గురించి పట్టించుకోలేదు. నిజానికి నీ చెల్లెలి బాధని అర్థం చేసుకుంది. అభి, ఎవరైతే ఎదుటి వాళ్ల కోసం తన బాధను మర్చిపోతారో వాళ్ళ మేలును మనం ఎన్నటికీ మర్చిపోకూడదు. నానమ్మ, నువ్వు తనని నమ్మగలవేమో కానీ నేను మాత్రం తనని ఎప్పటికీ నమ్మలేను. అక్కడ ఏదో ఒక గందరగోళం జరుగుతుందని నేను అనుకుంటూనే ఉన్నాను. విన్నావు కదా ప్రవీణ్, అభి వాళ్ళ నాన్నమ్మ ఏమన్నారో? మన ఇద్దరం పారిపోవడానికి ప్రజ్ఞ అక్కే మనకి సాయం చేసింది అనుకుంటున్నారు. ఆ ఇంట్లో అందరికంటే ఎక్కువగా ఎవరికైతే మా అక్క మీద నమ్మకం ఉండేదో ఈరోజు ఆవిడే మా అక్కనే అనుమానిస్తోంది. కేవలం నీ కారణంగానే ప్రవీణ్. నువ్వు కనుక నన్ను ఆపడకపోయి ఉంటే నేను వెళ్లి అభి బావగారికి ఆలియాకి అందరికి నిజం చెప్పుండేదాన్ని. అంతా క్లియర్ అయిపోయి ఉండేది ప్రవీణ్. కానీ నువ్వు చేసిన ఒక్క పొరపాటు కారణంగా సవ్యంగా జరగాల్సిందంతా గందరగోళం అయిపోయింది. మా అక్క మీద ఎన్ని నిందలు పడుతున్నాయో అర్థం కావడం లేదు. మా అమ్మకి హార్ట్ అటాక్ వచ్చింది. మా అమ్మ ఇప్పుడు ఎలా ఉందో తెలియడం లేదు. ఏ పరిస్థితిలో ఉందో తను. నేను వెంటనే వాళ్ళందరికీ నిజం చెప్పేటప్పుడు మొత్తం అంతా క్లియర్ అయిపోతుంది. బుల్బుల్ బుల్బుల్ వద్దు, ఆగు. నువ్వు ఏమనుకుంటున్నావు? నువ్వు చెప్పినంత మాత్రం వాళ్ళకి మొత్తం అర్థమైపోతుంది అనుకున్నావా? బుల్బుల్, అలా ఏమీ జరగదు. నీకు తెలుసు కదా, అభి ఇంకా ఆలియా ప్రజ్ఞ వదిని ఇంట్లోంచి గెంటేయాలనుకుంటున్నారు. ప్రజ్ఞ వదిన వాళ్ళ లైఫ్ లో ఉండడం ఇష్టం లేదు, అందుకే గెంటేయాలని ఆలోచిస్తున్నారు. అందుకే తన మీద నిందలు వేస్తున్నారు. నీకు గుర్తులేదా ఎంగేజ్మెంట్ రోజు ఏం జరిగిందో? రింగ్ దొంగిలించిన నిందని కూడా ప్రజ్ఞ వదిన మీద వేయాలనుకున్నారు. బుల్బుల్, వాళ్ళు ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉంటారు. నువ్వు ఏదో ఒకటి చెప్పడం వల్ల చేయడం వల్ల వాళ్ళ ఆలోచన మారనేవరదు. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకో. నువ్వు గనక అక్కడికి వెళ్ళావంటే నిన్ను కూడా టార్చర్ పెడతారు. భయపడుతున్నావు కదా, వాళ్ళంటే నువ్వు భయపడుతున్నావు కదా, అందుకే నువ్వు వెళ్ళకపోగా నన్ను కూడా వెళ్ళనివ్వడం లేదు. నాకు నా గురించి దిగులు లేదు ప్రవీణ్. నాకు అక్కడ ఏం జరిగినా పర్వాలేదు, కానీ మా అక్కకు మాత్రం ఏం జరగకూడదు. నేను నీకు ఏమీ జరగనివ్వలేను బుల్బుల్. ప్లీజ్ దయచేసి నా దారి బుల్బుల్, నువ్వు నీ మొండితనాన్ని పక్కన పెట్టు. ప్రవీణ్, నీకే బుల్బుల్, నేను చెప్పేది నువ్వు ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? నువ్వు అక్కడికి వెళ్ళావంటే అది నీకు మంచిది కాదు. నేను ఆఖరిసారి చెప్తున్నాను. ప్లీజ్ లీవ్ మీ. ఏ ఆడదైనా తన తరపున సంజాయిషి ఏమీ మాట్లాడలేదు అంటే, అలాగే మౌనంగా మాట్లాడకుండా నిలబడి ఉంది అంటే దానర్థం తను తప్పు చేసింది అని కాదు కదా అభి. తను మౌనంగా ఎందుకు నిలబడిందంటే తనకి బాధని భరించడం తెలుసు కాబట్టి, ఎదుటి వాళ్ల కోసం త్యాగం చేయడం తెలుసు కాబట్టి. ఇప్పటికీ కూడా నీకు నీ భార్య మీద నమ్మకం లేదు అంటే నేను ఇలాగే అర్థం చేసుకుంటాను. నీకు మీ నాన్నమ్మ మీద కూడా నమ్మకం లేదు అని. నానమ్మ, నువ్వు ఎందుకు ఇలా అంటున్నావు నానమ్మ? నీకు తెలుసు కదా నేను అందరికంటే ఎక్కువగా నిన్నే నమ్ముతానని. అలాంటిది నువ్వు చాలు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ. నీకు నిజంగానే నా మీద నమ్మకం ఉంటే నువ్వు నిరూపించి చూపించు. చెప్పు నానమ్మ, ఏం చేయాలో? నేనేం చేయడానికైనా సిద్ధంగా ఉన్నా. కోడల్ని క్షమాపణ అడుగు. నువ్వెప్పుడు చూసినా నీ గురించి ఆలోచిస్తున్నావు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా, నేను కష్టపడుతుంటే తట్టుకోలేవు కదా, మరెందుకు నన్ను ఇక్కడ కూర్చోబెట్టావు నువ్వు? ప్రవీణ్, నా ఫ్యామిలీ అంతా బాధల్లో ఉంది, వాళ్ళకి నా అవసరం ఉంది. కొద్ది రోజుల క్రితం ఏర్పడిన బంధం కోసం మొదటి నుండి ఉన్న బంధాల్ని నేను తెంచుకోలేను ప్రవీణ్, అది నీకు అర్థమైందా? మా అమ్మ హాస్పిటల్లో ఉంది, నేను అక్కడికి వెళ్ళాలి. నాకు ఒకవేళ ఇంత చిన్న దెబ్బ తగిలిందంటే తనకి జ్వరం వచ్చేసేది తెలుసా? నేను నిద్రపోకపోతే తను రాత్రంతా నిద్రపోకుండా కూర్చోనేది. మరి ఈ రోజు మా అమ్మ ప్రాబ్లంలో ఉన్నప్పుడు నేను కేవలం నా ప్రేమ గురించి ఎలా ఆలోచించగలను? ప్రవీణ్, మా అక్క మాతో పాటు ఉన్నప్పుడు జీవితంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో అది కూడా నాకు తెలియకుండా చూసుకుంది. అలాంటిది ఈ రోజు తను స్వయంగా ప్రాబ్లంలో ఉన్నప్పుడు నేను తనకి తోడుగా ఉండకూడదా? అయినా నీకు తెలుసు కదా, ఇంతకు ముందు మా అక్కకు వచ్చిన చాలా సంబంధాలు చెడిపోయాయి. పెళ్లి దాకా వచ్చి కూడా క్యాన్సిల్ అయిపోయింది.
కానీ ఈసారి మా అక్క బంధాన్ని తెగిపోనివ్వను. అండ్ యు నో వాట్, నేను నా వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాను కానీ నువ్వు కేవలం నీ గురించి ఆలోచిస్తున్నావు. అయినా నీలాంటి మనిషిని ప్రేమించినందుకు నా మీద నాకే సిగ్గుగా ఉంది. చాలా సెల్ఫిష్ పర్సన్ నువ్వు. బుల్బుల్, నేను సెల్ఫిష్ని కాదు. నేను కేవలం నేను వాళ్ళ నుండి కాపాడడానికి అంటున్నాను. నీ ఫ్యామిలీకి వచ్చిన సిచ్యువేషన్ నీకు రాకూడదని కోరుకుంటున్నాను. వాళ్ళని ఎదుర్కోవడానికి నేను ఏమాత్రం భయపడడం లేదు. నీకేమైనా అవుతుందేమని నేను భయపడుతున్నాను. నేను బలహీనుడిని కాదు బుల్బుల్. నీ ప్రేమ నన్ను బలహీనంగా మారుస్తోంది. నేను నీ బాధను అర్థం చేసుకోవడం లేదని నీకు అనిపిస్తుంది కదా బుల్బుల్. సరే, నేను నిన్ను అక్కడికి తీసుకెళ్తాను. ఇన్ఫాక్ట్ ఇప్పుడే అక్కడికి తీసుకెళ్తాను నిన్ను. నీకోసం ఎవరితో అయినా పోరాడతాను. నువ్వు ఏడవటం ఆపే. నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను.